దేవన్నా సీతను దేవన్నా అనకారగముల పోయి గను సీతను దేవన్నా అనకారగముల పోయి గను సీతను దేవన్నా అన్నారో నాదు గతి కన్నులార చూడుమన్నా అన్నారో నాదు గతి కన్నులార చూడుమన్నా కన్నులార చూడుమన్నా కన్నులార చూడుమన్నా కన్నులార చూడుమన్న పన్నెత్తి పలుకుమన్నా కన్నులార చూడుమన్నా పన్నెత్తి పలుకుమన్నా పన్నెత్తి పలుకుమన్నా పన్నెత్తి పలుకుమన్నా అన్నయ్య సహోదరి చెల్లెలా ఆ యొక్క రామలక్ష్మణుడు నన్ను మోహిస్తానని చెప్పిన ముక్కుశవులు కోసిన నన్ను అందరూ హీనురాలుగా చేశారు కాబట్టి అతి శృంగారమైన సీతాదేవి ఉన్నది కాబట్టి ఆమెను శరబట్టి తీసుకొని రమ్ము చెల్లెలా నీ కోరిక తీర్చను నా చెల్లెలు మీద చేయి వేసిన సహోదరి ప్రభుకు వెళ్ళము నేను నీ కోరిక తీర్చను మంత్రి ఇప్పుడే వెళ్ళి నా చెల్లెలు చెప్పిన ప్రకారముగా ఆ సీతను తేవలేను వాడి మగం మంచవలేను. ఇప్పుడు ఈ శూర్పణఖను ఇంత మంచిదాన్ని అంధవికారం చేసి ఎవరన్నా చేసుకుంటారా మంచను అయ్యా నీ ఉప్పు తింటాను నీ పప్పు తింటాను నువ్వు అంటే వచ్చేస్తాను అంటన్నా నువ్వు రమ్మ మనం వెళ్ళవలేను. అయ్యా పోదప్ప మండలి ఏమిటి తెలుపు ఇటు పోచున్నారు. నా సహోదరి ఇప్పటిదాకా వింటిది కదా దాని ముక్కు చెవులు కోసి అంత హీనురాలుగా చేసి వాడు నరుడు వాడి మగం పంచి వాడి పదవిడకు దేవడానికి వెళుచున్నాను. అదేదో నీ చెల్లె ముక్కు చెవులు కోశారని ప్రాణేశ్వరాన్ని ఆవేదన కొద్దీ వెళ్ళిపోవడం న్యాయమవునా ప్రాణేశ్వర? ఏమే నాకెదురు పలుకుతుంటుంది? వలదయ్యో 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 ప్రాణేశ్వర వలదయ్యో 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 ప్రాణేశ్వర వలదయ్యో 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 ప్రాణేశ వలదయ్యో ప్రాణేశ వలదయ్యో ప్రాణేశ నలినాక్షిని భార్య సీత నాటిటకు దేవలదు నలినాక్షిని భార్య సీత నాటిటకు దేవలదు నాటిటకు దేవలదు నాటిటకు దేవలదు వలదయ్యో 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 ప్రాణేశ్వర వలదయ్యో వలదయ్యో ప్రాణేశ వలదయ్యో ప్రాణేశ్వర వలదయ్యో ప్రాణేశ ప్రాణేశ్వర ఆ భగవంతుని భార్యకు సీతాదేవిని మన లంకపురము తీసుకొచ్చిన మనకు అది దుఃఖముల పాలయ్యవు. ఏ మండలి ఏమే ఎవరు భగవంతుడు ఎవరికి భగవంతుడు పలుమార్లు పలికేవో పలుమార్లు పలికేవో పలుడగు భాగముని పనతులకు తెచ్చరాను పనతులకు తెచ్చరాను పలుగు వరదలినాతో పలుమార్లు పలికేవో ఏ సఖి మండోదరి నాకు ఎదురు రావలను నీ పని నువ్వు చూసుకోము నేను వెళ్ళి వచ్చేదను. ప్రాణేశ్వర ఏ సఖి ఆపన తిని తెచ్చి నీవు అతి దుఃఖపడతావు ఆపన తిని తెచ్చి నీవు అతి దుఃఖపడతావు ఆపన తిని తెచ్చి నీవు అతి దుఃఖపడతావు గతి ఏమో తెలియరాయ గానవు నీ కరుణవు గానవు నీ కరుమంబు ఆపన తిని తెచ్చి నీవు అతి దుఃఖపడదావు ఆపన తిని తెచ్చి నీవు అతి దుఃఖపడదావు. ప్రాణేశ్వర ఆ పనతిని తీసుకొచ్చినచో అది దుఃఖముల పాలయ్యవు. ఏమే మాట వినుము కదా ఏమి పలుకుచుంటుంది ఏమి పలికేవో
పలికేవే రద్దీ చేయకుతుంది బతుకి కపొమ్ము బతుకి కపొమ్ము అడ్డము వాకులు వద్దని పలికేవే వద్దని పలికేవే ఏ మండోదరి నీకు ఇక్కడ పని లేదు నా మాట విను అంతపురముకు వెళ్ళము నాకు దారి కట్టము రాకుము స్థిరమైన కల్పగురి పురమందు వెలసిన స్థిరమైన కల్పగురి పురమందు వెలసిన స్థిరమైన కల్పగురి పురమందు వెలసిన స్థిరమైన కల్పగురి పురమందు వెలసిన హరికృష్ణ భక్తాకుని నొసగుణ మేలువా హరికృష్ణ భక్తవరు హరికృష్ణ భక్తాకుని సరగుణ మేలువా హరికృష్ణ భక్తవరు శరణుమాలేలుమా ప్రాణేశ్వర ఏ సఖి మండోదరి ఏ సఖి మండోదరి నా ప్రతాపము నీకు తెలియదా 164 యుగముల ఉన్నది పరమాయు నాకు ఉన్నది పరమాయు నాకు ఇంద్రాయను విన్నవించలే ఎన్నడు భయమే ఇక నాకు ఎన్నడు భయమే ఇక నాకు 164 యుగముల ఉన్నది పరమాయు నాకు ఉన్నది పరమాయు నాకు ఏ సఖి మండోదరి నేను ఎవరికి భయపడవాలను ఏ సఖి నా ప్రతాపము నీకు తెలియదా కృతయుగము అనగా 18 లక్షల కొన్ని వెయ్యేళ్ళు త్రేతాయుగము అనగా 14 లక్షల కొన్ని వెయ్యేళ్ళు ద్వాపరయుగము అనగా 8 లక్షల కొన్ని వెయ్యేళ్ళు కలియుగము అనగా 4 లక్షల కొన్ని వెయ్యేళ్ళు ఈ యుగములన్నీ కలిపి మహాయుగమనబడును అప్పుడు ఆ బ్రహ్మదేవునకు ఒక పగలు ఒక రాత్రి మాత్రమే కానీ నాకు ఆ కైలాసకి నచ్చి ఆ శివుని మెప్పించి మరణము లేని వరములు పొందితిని మృత్యుంజయుడను మరణము లేని వాడను నేనెవరికి భయపడి వాడను వాడెవరు నరుడు నీకు ఇక్కడ పని లేదు నా మాట వినుము ప్రాణేశ్వర ఉన్న ఫలం ఏమిటికో సత్యం వెన్నటికైనను చెడిపోదు ఉన్న ఫలం ఏమిటికో సత్యం వెన్నటికైనను చెడిపోదు ఉన్న ఫలం ఏమిటికో సత్యం వెన్నటికైనను చెడిపోదు ఉన్న ఫలం ఏమిటికో సత్యం ఎన్నటికైనను చెడిపోదు ఎన్నటికైనను చెడిపోదు ఎన్నటికైనను చెడిపోదు ఎవలినంతనమే అని గోవులు పొదవులు ఇంటించే కదా అంతలేవని గోవులు చూపుల పొడవులు ఎంతుంటారు కదా చూపులు పొదవులు ఇంటించే కదా చూపుల పొడవులు ఎంతుంటాయి కదా ఉన్న ఫలం ఏమిటికో సత్యం వెన్నటికైనను చెడిపోదు ఉన్న ఫలం ఏమిటికో సత్యం ఎన్నటికైనను చెడిపోదు ప్రాణేశ్వర హే మండోదరి ఆయి ఉన్నదని నీకు ఆయి ఉండవని వీళ్ళు వీక్షినవి నాకే అర్థపరిచిందివా నీ 4 2 లక్షల వెళ్ళము అయ్యా మారిచిన విలువ గావించుము మారీచుని రావించమనుచున్నావా సరే స్వామి ఇప్పుడే రావించేదను అయ్యా రాజారాంపల్లె కళాకారులు మన గురువన్న గారు ఇంకా ఎవరెవరో కళాకారులందరూ వచ్చినారట 20 ఏళ్ల కింద ఆ రాజారాంపల్లె రామాయణానికి నన్ను పిలిపించిండ్రు రాజరంపల్లె గురవన్న గారు రాజారాంపల్లె కళాకారులు స్టేజ్ పై రాజరంపల్లి రావణాసురుడు అయినటువంటి జానిన్న గారు మరి గురువన్న గారు
చూపెరా నయముగా రాముల నాటి కడుపు బల్. నయముగ రాముల నాటి గడకు బల్ రావణ అత్యాచారముగా పోయెద. రావణ యాజ్ఞరయమున పోయెద రాముల వారికి మహిమలు చూపద. రాముల వారికి మహిమలు చూపెరా కనక వజ్రములు కలిగిన వన్నతో. కనక వాద్యములు కలిగిన వన్నెతో నయముగానే నిపుడే గద. వరయుగానే నిపుడే జగ మాయలేని నై మహిమలు చూపద. మాయలేని నై మహిమలు చూపెరా మాయలేని నై మహిమలు చూపద. మాయలేని నై మహిమలు చూపెరా నయముగా రాముల నాటి కడుపు బల్. నయముగ రాముల నాటి గడకు బల్ నయముగా రాముల నాటి కడుపు బల్. నయముగ రాముల నాటి గడకు బల్ వినయముగానే నిపుడే గద. వినయముగానే నిపుడే గెదను వమన్ ధరను వెలిసిన కల్పగురీపురి. ధరను వెలిసిన కల్పగురిను ధరను వెలిసిన కల్పగురీపురి. ధరను వెలిసిన కల్పగురివురి హరిని ధరించుచానందముగను. హరిని అలుచుచు ఆనందముగను హరిని ధరించుచానందముగను. హరిని అలుచుచు ఆనందముగను మాయలేని నై మహిమలు చూపద. మాయలేని నై మహిమలు చూపెరా నయముగా రాముల నాటి కడుపు బల్. నయముగ రాముల నాటి గడకు బల్ నర్వక బ్రాహ్మీ మదిలో దళించద. పర్వత స్వామిని మదిలో దరిచరం నర్వక బ్రాహ్మీ మదిలో దళించద. పర్వత స్వామిని మదిలో దరిచరం అయ్యా లైట్ ఆపుకోవే. ఏ మారిచా అయ్యా మీకు ఇదే 10,000 వంద. చల్లగా వర్తిల్లుము. ఒరే మారిచా ఇప్పుడు నీవు పంచవర్తిరముకు పొమ్ము నీ మాయా మంత్రాలచే నీ మహిమలు చూపి ఆ సీత ఎదుట ఆమెను మోసగించు. నేను తరువాత వచ్చి ఆమెను బంగపుచ్చి తీసుకువచ్చాను. ఇప్పుడు వెళ్ళము పంచవర్తిరముకు. అలాగే అలాగే రావణ రాజేంద్ర. నే పోదాలను. ఒరే ఏందిరా నాకే అడ్డం పలుచుంటువా పోలేని అంటుంటువా పోలేని ఈ గదదండతో నీ ప్రాణం తీసరా. ఈ దుర్మార్గుడి చేతిలో చచ్చుడు కంటే ఆ పరమాత్మ చేతిలో చచ్చితేనే నాకు స్వర్గం దొరుకును. నువ్వు అనువిధముననే పోయి వచ్చేదా. వెళ్ళము మాయలేడి నాయ మహిమలు చూపద. మాయలేని నై మహిమలు చూపెరా నయముగా రాముల నాటి కడుపు బల్. నయముగ రాముల నాటి గడకు బల్ రాముల అత్యాచారముగా పోయెద. రావణ యాజ్ఞరయమున పోయెద రాముల వారికి మహిమలు చూపద. రాముల వారికి మహిమలు చూపెరా వజ్రములు కలిగిన వన్నతో. కనక వజ్రములు కలిగిన వన్నెతో వినయముగానే నిపుడే గెదను వనజాక్షుని ఆ వనిత ముందరం. వనజాక్షుని ఆ వనిత ముందరం వనజాక్షుని ఆ వనిత ముందరం. వనజాక్షుని ఆ వనిత ముందరం వినయముగానే నిపుడే గదన్. వినయముగానే నిపుడే గెదను ధరను వెలిసిన కల్పగురీపురి. ధరను వెలిసిన కల్పగురీపురి ధరను వెలిసిన కల్పగురీపురి. ధరను వెలిసిన కల్పగురీపురి హరిని ధరించుచానందముగను. హరిని దలుచుతూ ఆనందముగాను హరిని ధరించుచానందముగను. హరిని దలుచుతూ ఆనందముగా మాయలేడి నై మహిమలు చూపద. మాయలేని నై మహిమలు చూపెరా నాదా ప్రాణేశ్వర అది చూడుము ఈ యొక్క అనంతరంలో ఎంతో ఆనందముగా ఉండెను. ఆ యొక్క పక్షుల అరుపులు, కోయిలల అరుపులు, సెలయేరులు నా మనసుకు ఎంతో ఆనందముగా ఉండెను. నా యొక్క మనవి ఒక విషయము చెప్పుదా వినుము. చెప్పుము సఖి. చూడుము నాదాయి సొగసగు బంగారు లేడి కావలె నాదా. ఈ సొగసగు బంగారు లేడి కావలెనాలా. చూడుము నాదాయి సొగసగు బంగారు లేడి కావలె నాదా. ఈ సొగసగు బంగారు లేడి కావలెనాలా. వేడుకోందు దాన్ని నిటకు విడువక దెమ్మిక నాదా. ఏడుగుండు రాణి ఎదగు విడువక దెమ్మిక నాదా. వేడుకోందు దాన్ని నిటకు విడువక దెమ్మిక నాదా. ఏడుగుండు రాణి ఎదగు
కావలే నాదా ఆ సొగలకు బంగారు లేడి కావలే నాదా. నాదా ప్రాణేశ్వర ఆ సఖి జానకి అది చూడుము, ఆ యొక్క బంగారు వర్ణముతో ఉన్నటువంటి ఆ యొక్క లేడిని తెచ్చి ఇవ్వము, నేను దానితో ఆడుకుందును. అదేగాక ఈ యొక్క పర్ణశాలలో నేను ఒంటరిగా ఉంటిని, కాలక్షేపము కోసము ఆ యొక్క బంగారు లేడిని తెచ్చి ఇవ్వము, నేను పెంచి పెద్ద చేసేకుండాను. ఆహా. ఎందుకు సీత ఆ మాయలేని జాడలు మనకెందుకు వనిత, ఆ మాయలేని జాడలు మనకెందుకు వనిత, మాయలేని జాడలు మనకెందుకు వనిత, ఆ మాయలేని జాడలు మనకెందుకు వనిత. ఎందువలన రాక్షసులు విలను కామరూపులై, ఎందువలన రాజులు ఇలను కామరూపులై, ఎందువలన రాక్షసులు విలను కామరూపులై, ఎందువలన రాజులు ఇలను కామరూపులై. అందమతులు నిందజతులు నా మాట వినుదాత, ఎందుకు సీత ఆ మాయలేని జాడలు మనకెందుకు వనిత, మాయలేని జాడలు మనకెందుకు వనిత, ఆ మాయలేని జాడలు మనకెందుకు వనిత. ఆ సఖి జానకి ఆ యొక్క అతి మాయవాదులు, ఆ మాయవాదులతో మనకు అక్కర్లేదు కదా జానకి. నాదా ప్రాణేశ్వర అలా పలుకుచుంటిరా. వద్దిటు బలుకాపు వల్లభన మాట వినుము, వద్దిటు బలుకాపు వల్లభన మాట విను వర్ధిటు బలుగా, వల్లభన మాట వినుము, వద్దిటు బలుకా వల్లభన మాట విను వర్ధిటు బలుగా. బుద్ధి తీర్థకిట్లు కాని పోని మాటలెల్ల చెప్పి, జగిట్లు వారి పోని మాటలేల చెప్పి, బుద్ధి తీర్థకిట్లు కాని పోని మాటలెల్ల చెప్పి, జగిట్లు వారి పోని మాటలేల చెప్పి, పొద్దు ప్రొద్దున లేచి రద్ది చేయుచుంటిరేమో, పొద్దు నూతులలేసి రక్తి చేయుచుంటిరేమో, పొద్దు ప్రొద్దున లేచి రద్ది చేయుచుంటిరేమో, నూతులలేసి రక్తి చేయుచుంటిరేమో. వద్దిటు బలుగాపు వల్లభన మాట విను, వద్దిటు బలుగాపు వల్లభన మాట విను వర్ధిటు బలుగా, వల్లభన మాట విను, వద్దిటు బలుగా వల్లభన మాట విను వర్ధిటు బలుగా. నాదా ప్రాణేశ్వర నేను కోరికిన ఈ చిన్న కోరికను తీర్చలేవా? భార్య కోరికలను భర్త తీర్చలేనిజో ఇంకా ఎవరు తీర్చగలరు నాదా ప్రాణేశ్వర? ఆహా ఏమిటి సఖి జానకి, దిగులు ఏలనే ఓ మగువరనే కోట బీటు, దిగులు ఏలనే ఓ మగువరని కోర్కెది దిగులు ఏలనే, ఓ మగువరనే కోట బీటు, దిగులు ఏలనే ఓ మగువరని కోర్కెది దిగులు ఏలనే. పొగడంతో కల్పగురు నగరంబున నివసించిన, పొగడంబు కల్పగురి నగరంబున నివసించిన, పొగడంతో కల్పగురు నగరంబున నివసించిన, పొగడంబు కల్పగురి నగరంబున నివసించిన, భగవంతుని కృపగలిగితే బంగారు లేడిని తెచ్చు, భగవంతుని కృపగలిగితే బంగారు లేడిని తెచ్చు, దిగులు ఏలనే ఓ మగువరనే కోట బీటు, దిగులు ఏలనే ఓ మగువరని కోర్కెది దిగులు ఏలనే. ఆ సఖి జానకి నీవు ఎందుకు చింతిస్తున్నావు? ఆ యొక్క భగవంతుని కృపగలిగితే నీకు బంగారు లేని తెచ్చిత్తును కదా. నాదా అలా పలుకుచుంటివా? నా మనసుకు చాలా సంతోషమాయను. ఆహా. లేరా లేరా లక్ష్మణ లేరా, లేరా లేరా లక్ష్మణ లేరా, లేరా లేరా లక్ష్మణ లేరా, లేరా లేరా లక్ష్మణ లేరా, అయ్యో నడు అనుజా లేరా, అయ్యో నాలుగు అనుగా లేరా, అయ్యో నాడు అనుజా లేరా, అయ్యో నాలుగు అనుగా లేరా, లేడి బాయరా మానమిల్లరా, ఏడు వాడరా బాణమివ్వరా, లేడి బాయరా మానమిల్లరా, ఏడు వాడరా బాణమివ్వరా, పరిపరి విధముల పరిగెడుచున్నది, పరివరి విధములు పరిగెడుచున్నది, పరిపరి విధముల పరిగెడుచున్నది,
వంపునలేడు మిట్టునలేను వంపునలేడి మిట్టన నేను వంపునలేడు మిట్టునలేను వంపునలేడి మిట్టన నేను లేరా లేరా లక్ష్మణ లేరా 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 లంఘన లేరా అయ్యో నాకు అనుగా లేరా అయ్యో రాలకు అల్లాలేరా బాణము బట్టలేడిని గొట్టగా వానము పట్టలేడిని కొట్టెల బాణము బట్టలేడిని గొట్టగా వానము పట్టలేడిని కొట్టెల ఎందులకేగో ఎచ్చట బాగా ఎందులకేగో ఎచ్చల దాగవు ఎందులకేగో ఎచ్చట బాగా ఎందులకేగో ఎచ్చల వాగవు ముందుగా నిన్నిప్పుడు ఎందుల బోనిగా పొందుగా నిన్నిప్పుడు ఎందుల ఓనివ ముందుగా నిన్నిప్పుడు ఎందుల బోనిగా పొందుగా నిన్నిప్పుడు ఎందుల ఓనివ పరిపరి విధముల పరిగెడుతున్నది పరిపరి విధముల పరిగెడుతున్నది పరిపరి విధముల పరిగెడుతున్నది పరిపరి విధముల పరిగెడుతున్నది పెద్ద బాణం నిమ్మైలోన దేశక మానవ ఇంపైలోన పెద్ద బాణం నిమ్మైలోన దేశక మానవ ఇంపైలోన పడ్డది లేని పురము పైనను పట్టది లేని పర్వతము పడ్డది లేని పురము పైనను పట్టది లేని పర్వతము లక్ష్మణ 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 అనుకో లక్ష్మణ 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 అనుకో లక్ష్మణ 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 అనుకో లక్ష్మణ 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 సీత హా లక్ష్మణ సీత అనుకుంటూ ఒక లేడి ప్రాణం విడిచాడు. లక్ష్మణ సీత అన్న కేకలు సీతాదేవిని ఏమనుచున్నది? ఆరాధ్య గారు మన గురువు గారికి చిన్న సత్కారం. లక్ష్మణ తల్లి వింటివా? అక్కడ లక్ష్మణ సీత అనే అరుపులు వినబడెను. నా భర్త శ్రీరాముడు ఒంటరివాడు, అతనికి ఏమైనా ఆపద సంభవించినేమో చూడుము లక్ష్మణ. తల్లి శ్రీమన్నారాయణ శ్రీరామచంద్రునికి ఎలాంటి అపాయం కలగదు. నేను ఒక మాట చెప్పాను వినండి. నువ్వు పోయిరా. అతనికి ఎలాంటి అపాయం జరగదు తల్లి. లక్ష్మణ, నీ యొక్క అన్నకి ఏమైనా ఆపద సంభవించినేమో, నీవు వెళ్ళిరము. తల్లి నేను పోజాలను సీత నాయన్నాయాజ్ఞను లేదు మాత. నేను పోజాలను సీత నాయన్నాయాజ్ఞ లేదు మాత. నేను పోజాలను సీత నాయన్నాయాజ్ఞను లేదు మాత. నేను పోజాలను సీత మాయన్నాయాజ్ఞను లేదు మాత. నేను భోజాలను సీత. నేను భోజాలను నిన్ను విడిచి క్షణమైన. 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 నేను భోజాలను సీత నాయన్నాయాజ్ఞను లేదు మాత. నేను భోజాలను సీత నాయన్నాయాజ్ఞను లేదు మాత. నేను భోజాలను సీత. బలిమీచే నన్ను పంపించకు తల్లి, కరువాత విని బాధపడకు. బలిమీచే నన్ను పంపించకు కరువాత విని బాధపడకు. బలిమీచే
నన్ను పంపించకు అలరాగావుని మాయా నీకు తెలియదు తల్లి 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 దండిగా రాక్షసుల గుంచు శ్రీరామచంద్రుడు నేను మోజాలను సీత మారు అన్నాయ తెలియలేదు మాట నేను మోజాలను సీత నాయన్నాయాజ్ఞను లేదు మాత నేను పోజను సీత మాయన్నాయ తెలియలేదు మాట నేను మోజాలను సీత తల్లి నిన్ను విడిచి వెళ్ళడానికి నా అన్నగారి ఆజ్ఞ లేదు కావున నేను పోజాలను తల్లి లక్ష్మణ అయోధ్య రాములా నెరుగవా నీవు ఆదిశేషుడవా నీ తెలియవా అయోధ్య రాములను ఎరుగవా నీవు ఆదిశేషుడవా నీ ఎరుగవా అయోధ్య రాములను ఎరుగవా అయోధ్య రాములా నెరుగవా నీవు ఆదిశేషుడవా నీ తెలియవా అయోధ్య రాములను ఎరుగవా నీవు ఆదిశేషుడవా నీ తెలియవా అయోధ్య రాములను ఎరుగవా పరిపారి నేనెంతో బ్రతిమీలాడినగాని హరివారి నేనెంతో మతిమీలాడినగాని పరిపారి నేనెంతో బ్రతిమీలాడినగాని హరివారి నేనెంతో మతిమీలాడినగాని పోకుండా నీవు కోరు చేసిటివా రాములను ఎరుగవా నీవు ఆదిశేషుడవా నీ తెలియవా అయోధ్య రాములను ఎరుగవా అయోధ్య రాములా నెరుగవా నీవు ఆదిశేషుడవా నీ తెలియవా అయోధ్య రాములను ఎరుగవా నీవు ఆదిశేషుడవా నీ తెలియవా అయోధ్య రాములను ఎరుగవా లక్ష్మణ తల్లి. ఏమిటి నీవు ఆ యొక్క అయోధ్య రాములను ఎరగవా నీ గతాన్ని మర్చిపోతివా ఆ శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండే ఆదిశేషుడు కదా నీవు శ్రీహరికి కంటికి రెప్పలా చూసే నీవు ఆ యొక్క నా భర్త శ్రీరామునికి ఆపద సంభవించిన ఉండెను ఎన్నిసార్లు చెప్పినా వెళ్లుతలేవు నీవు మర్చిపోతివా లక్ష్మణ అవునా తల్లి ఒక మాట చెప్పాను వినండి నన్ను కావలియుండు మన్నడు తల్లి నిన్ను విడిచి ఎటు మన్నడు నన్ను కావలియుండు మన్నడు తల్లి విడిచి ఎటు మన్నడు నన్ను కావలియుండు మన్నడు తల్లి నిన్ను విడిచి ఎటు మన్నడు నన్ను కావలియుండు మన్నడు తల్లి విడిచి ఎటు మన్నడు నన్ను కావలియుండు మన్నడు ఆ రామచంద్రులకు ఎలాంటి భయము లేదు 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 మాయాలేడిని దుంచి మారి రాగలడు తల్లి నన్ను కావలియుండు మన్నడు తల్లి నిన్ను విడచి ఎటువోకు మన్నడు నన్ను కావలియుండు మన్నడు తల్లి నిన్ను విడిచి ఎటు మన్నడు నన్ను కావలియుండు మన్నడు తల్లి నిన్ను విడచి ఎటువోకు మన్నడు నన్ను కావలియుండు మన్నడు తల్లి మా అన్నయ్య అయిన శ్రీరామచంద్రుడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది తల్లి అతనికి ఎలాంటి విపత్తు జరగదని నాకు నమ్మకం ఉంది మీరు కూడా నమ్మకండి మిమ్మల్ని వదిలిపెట్టి ఒక క్షణమైన వెళ్ళకూడదని నాకు ఆజ్ఞాపించిన కదా తల్లి లక్ష్మణ అలా పలుకుతుంటివా అవును భద్రాచల రాముల పాదము సేత స్పర్శిస్తేనే ఎంతో మోదము
సీత దర్శిస్తేనే ఎంతో మోక్షము భద్రాచల రాముల పాదము భద్రాచల రాముల పాదము సేత స్పరిశిస్తేనే ఎంతో మోదము భద్రాచల రాముల పాదము సీత దర్శిస్తేనే ఎంతో మోక్షము భద్రాచల రాముల పాదము వాసిగా కొముర వెళ్ళి దాసులా నెరుగనేము వాసిగా కొముర వెళ్ళి దాసులా నెరుగనేమి వాసిగా కొముర వెళ్ళి దాసులా నెరుగనేమి వాసిగా కొముర వెళ్ళి దాసులా నెరుగనేమి దాసులా నెరుగనేమి దాసులా నెరుగనేమి భద్రాచల రాముల పాదము సేత స్పరిశిస్తేనే ఎంతో మోదము భద్రాచల రాముల పాదము సీత దర్శిస్తే ఎంతో మోదము భద్రాచల రాముల పాదము వాసిగా కొముర వెళ్ళి దాసులా నెరుగనేము వాసిగా కొముర వెళ్ళి దాసులా నెరుగనేము అయ్యయ్యో నా ప్రాణనాథునకేమయ్యేను భద్రాచల రాముల పాదము సీత దర్శిస్తే ఎంతో మోదము భద్రాచల రాముల పాదము భద్రాచల రాముల పాదము సేత స్పరిశిస్తేనే ఎంతో మోదము భద్రాచల రాముల పాదము సీత దర్శిస్తే ఎంతో మోదము భద్రాచల రాముల పాదము లక్ష్మణ తల్లి. ఏమిటి ఆ శ్రీరామ దర్శనం చేసుకుంటేనే పుణ్యము కలుగు కదా అలాంటి నా భర్త శ్రీరాముడు ఆపదలో ఉంటే నువ్వు మెన్నకుంటివి నీ మనసులో ఏమైనా ఆలోచన ఉండెనా తల్లి అలా అనకూడదు తల్లి. బలిని నన్ను పొమ్మనకు తల్లి తరువాత నువ్వు బాధపడకు. బలిని నన్ను పొమ్మనకు తల్లి తరువాత నువ్వు బాధపడకు. బలిని నన్ను పొమ్మనకు తల్లి తరువాత నువ్వు బాధపడకు. బలి మీద నన్ను బొమ్మనకు తల్లి తరువాత నువ్వు బాధపడకు. బలి మీద నన్ను బొమ్మనకు. శ్రీరామచంద్రులకు ఎలాంటి భయము లేదు. శ్రీరామచంద్రులకు ఎలాంటి భయము లేదు. శ్రీరామచంద్రులకు ఎలాంటి భయము లేదు. శ్రీరామచంద్రులకు ఎలాంటి భయము లేదు. ఆది నారాయణుడు వచ్చును మా తల్లి బలి మీద నన్ను బొమ్మనకు తల్లి తరువాత నువ్వు బాధపడకు. బలి మీద నన్ను బొమ్మనకు తల్లి తరువాత నువ్వు బాధపడకు. బలి మీద నన్ను పంపినకు తరువాత నువ్వు బాధపడకు. బలి మీద నన్ను బొమ్మనకు. తల్లి మీరు పరిపరి విధములుగా బలిమి చేసి నన్ను పంపించినా కానీ తర్వాత మీరు బాధపడతారు తల్లి. నా మాట వినండి. లక్ష్మణ ఏమిటి నువ్వు అలా పలుకుతుంటివి చెప్పగా వినుము. పొమ్ము లక్ష్మణ లేలెమ్ము లక్ష్మణ నీవు పొమ్ము లక్ష్మణ లక్ష్మణ నీవు పొమ్ము లక్ష్మణ పొమ్ము లక్ష్మణ లేలెమ్ము లక్ష్మణ నీవు పొమ్ము లక్ష్మణ లక్ష్మణ నీవు పొమ్ము లక్ష్మణ రమ్మని రాములు పిలిచి నిన్ను లక్ష్మణ స్వామి రమ్మని రాములు వెళితే నిన్ను లక్ష్మణ స్వామి రమ్మని రాములు పిలిచి నిన్ను లక్ష్మణ స్వామి రమ్మని రాములు వెళితే నిన్ను లక్ష్మణ స్వామి పొమ్ము లక్ష్మణ లేలెమ్ము లక్ష్మణ నీవు పొమ్ము లక్ష్మణ లక్ష్మణ నీవు పొమ్ము లక్ష్మణ తల్లి నిన్ను రమ్మని ఆ రాముల వారు పిలిచినట్టు వినిపించను వెళ్ళుము లక్ష్మణ. తల్లి దిగులు ఏలను సీత భ్రమతాలేలను మాత దిగులు ఏలను సీత భ్రమతాలేలను మాత దిగులు
దిగులు ఏలను సీత ప్రమతాలేలను మాత దిగులు ఏలను సీత ప్రమతాలేలను మాత దిగులు ఏలను సీత మాయలేడిని చంపివచ్చు అన్న రాములు 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 సీత అన్న రాములు సీత అన్న రాములు సీత దిగులు ఏలను సీత భ్రమతాలేలను మాత దిగులు ఏలను సీత భ్రమతాలేలను మాత దిగులు ఏలను సీత తల్లి ఆ మాయ రాక్షసాదములు ఆ మాయలేడి లేడి గొంతుతో పలికినారు కానీ అది నిజమైన పలుకులు కాదు. మన అన్నయ్య శ్రీరామచంద్రుడు మాయలేడిని చంపి మన వద్దకి రాగలడు తల్లి, నీకు ఎలాంటి భయం లేదు కదా లక్ష్మణ. అలా పలుకుచుంటివా? ఏల బిలిచెనో చిక్కులేమి గలిగెనో రామ, ఏల బిలిచెనో ఏల బిలిచెనో చిక్కులేమి గలిగెనో రామ, ఏల బిలిచెనో చిక్కులేమి కాలమేల చేసేదావు వెళ్ళు లక్ష్మణ నీవు, కాలమేల చేసేదావు వెళ్ళు లక్ష్మణ నీవు, కాలమేల చేసేదావు వెళ్ళు లక్ష్మణ నీవు, కాలమేల చేసేదావు వెళ్ళు లక్ష్మణ నీవు. ఏల బిలిచెనో చిక్కులేమి గలిగెనో రామ, ఏల బిలిచెనో చిక్కులేమి గలిగెనో రామ, ఏల బిలిచెనో తల్లి లక్ష్మణ. నా భర్త అమాయకుడు, ఒంటరివాడు. నా భర్తకి ఎలాంటి ఆపద సంభవించను, ఎటువంటి పరిస్థితిలో ఉండను, నీవు వెళ్ళుము కదా లక్ష్మణ. తల్లి ఒక మాట చెప్పాను వినండి. మాయలేడితో జనిన అన్న రాములు సీత, 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 మాయలేడితో జనిన మోసపుచ్చ మాయలేడి రామచంద్రుని సీత, మోసపుచ్చ మాయలేడి రామచంద్రుని సీత, మోసపుచ్చ మాయలేడి రామచంద్రుని సీత, మోసపుచ్చ మాయలేడి రామచంద్రుని సీత, రామచంద్రుని సీత, రామచంద్రుని సీత, మాయలేడితో జనిన అన్న రాములు సీత, మాయలేడితో జనిన అన్న రాములు సీత, మాయలేడితో జనిన. తల్లి శ్రీరామచంద్రుని మాయలేడి మోసపుచ్చినది కదా, అయినా కానీ ఆయన వైకుంఠవాసుడు, శ్రీమన్నారాయణుడు, అవతార పురుషుడు, అతనికి ఎలాంటి భయం లేదు తల్లి, మీరు ఎందుకు చింతిస్తున్నారు? లక్ష్మణ అలా పలుకుచుంటివా? రాక్షసావళి చేత రాము గలిగెను రామ, రాక్షసావళి చేత రాము గలిగెను రామ, రాక్షసావళి చేత, రాక్షసావళి చేత రాము గలిగెను రామ, రాక్షసావళి చేత రాము గలిగెను రామ, రాక్షసావళి చేత. మోక్షగుండ శౌరికైన ముక్కు లక్ష్మణ నీవు, మోక్షగుండ శౌరికైన ముక్కు లక్ష్మణ నీవు, మోక్షగుండ శౌరికైన ముక్కు లక్ష్మణ నీవు, మోక్షగుండ శౌరికైన ముక్కు లక్ష్మణ నీవు. రాక్షసావళి చేత రాము గలిగెను రామ, రాక్షసావళి చేత రాము గలిగెను రామ, రాక్షసావళి చేత. లక్ష్మణ నా భర్తకు ఆ యొక్క రాక్షసుల వలన ఏమైనా కీడు కలిగినేమో, ఆ యొక్క భగవంతునికి మొక్కు కదా, నీవు శీఘ్రమే వెళ్ళుము కదా లక్ష్మణ. తల్లి నేను మీరు ఎన్ని బదులు పలికినా నేను పోజాలను కదా తల్లి. లక్ష్మణ నేను ఎన్ని విధములు చెప్పినా, పరి విధములు చెప్పినా బదులు మాటలు పలుకుతుంటివే గాని నీవు వెళ్ళడం లేదు. నీ యొక్క మనసులో ఏదో చెడు ఆలోచన ఉన్నది. ఆ యొక్క భర్త చనిపోయిన తర్వాత నీవు ఈ యొక్క రాజ్యాన్ని ఏలుకుందనని నీ మనసులో తలంచుకుంటువేమో, అందుకే నీవు వెళ్ళడం లేదు లక్ష్మణ. తల్లి ఇంత కఠినమైన వాక్కులు
మీ నోటి నుండి విన్నానా? ఇది నిజమేనా తల్లి? అన్ననే తండ్రి, వదిననే తల్లి అని నేను మీ పాదాలు నమ్ముకొని నేను బతికి ఉన్నవాడను. మీరు ఈ విధంగా మాట్లాడినట్లయితే నేనేం చేయగలను తల్లి? తల్లి, అన్నయ్య శ్రీరామచంద్రుడు నేను మాయలేడిని బంగారు లేడిని తీసుకొచ్చేంత వరకు మీ వదినను జాగ్రత్తగా చూడాలి అని చెప్పి నీ వద్ద కావలి ఉంచిపోయాడు. మీరేమో అన్నకేదో ఆపద జరిగింది అని వెళ్ళమంటున్నారు. అతనికి ఎలాంటి ఆపద జరగదు అని నేను ఎన్ని మార్లు చెప్పినా మీరు వింటలేరు. కాబట్టి మీ ఆజ్ఞ కూడా నేను శిరసా వాయించాలి. కాబట్టి తల్లి వెళ్ళుచున్నాను. తల్లి, ఒక మాట చెప్పాను వినండి. చేరి కూర్చుంటుంది. తల్లి, ఇటు మీరి రాకమ్మ ఈ గిరిని దాటకమ్మ, 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 ఇచట నుండు భూమి జాత పోదునమ్మ జనక మాత, 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 తెలివి నుండు భూమి సుత కపటమౌను లోకమాత, తెలివి నుండు భూమి సుత కపటమౌను లోకమాత, కపటమౌను లోకమాత, కపటమౌను లోకమాత, ఇటు మీరి రాకమ్మ ఈ గిరిని దాటకమ్మ, ఇటు మీరి రాకమ్మ ఈ గిరిని దాటకమ్మ, ఈ గిరిని దాటకమ్మ, ఈ గిరిని దాటకమ్మ. తల్లి, ఒక మాట చెప్పేది వినండి. ధనుజులు మోసకారులు, ధనుజులు మోసకారులు సదా సంచరించుచునుండురు, తుచ్చమౌ పనులు నర్చుచుందురిట, పాయుచుంటిని నిన్ను ఒంటిగా జననిరో, కాలమానంబు విషంబుగానున్నది రాము పట్ల, కావున ఈ గిరిని దాటకమ్మ రఘుభూవరుని దెత్తు ఈ క్షణము లోపలం. తల్లి, ఈ అరణ్యవాసంలో ఎక్కడ ఎవరు మానవ మనుగడ లేని ప్రదేశంలో మనము పర్ణశాల నిర్మించుకున్నాము. మన అన్నయ్య శ్రీరామచంద్రుడు మనకు వేరే అయినాడు, మాయలేడి కోసమని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవచ్చున్నాను. ఇక్కడ మాయా రాక్షసాదములు ఎన్నియో మాయ వేషములతోటి వచ్చి మిమ్మల్ని మోసగించును. మీరు ఎట్టి ఆపత్కర సమయంలోనైనా మీరు వారి మాట నమ్మి ఈ గీత దాటినట్లయితే మీకు కీడు సంభవించును. తల్లి, మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన అన్నయ్య శ్రీరామచంద్రునికి ఎలాంటి ఆపద జరగదు, కష్టము రాదు అని నమ్మకతోటి ఉండండి. కానీ ఈ గీత మాత్రం దాటవద్దు తల్లి. తల్లి, నేను పోయి వచ్చాను తల్లి, నాకు సెలవును సంగము. లక్ష్మణ, నీవు అనువిధముగానే ఈ యొక్క గిరి దాటి రాకుండా ఉండదని కాబట్టి నా భర్త దగ్గరికి తొందరగా వెళ్ళుము లక్ష్మణ. తరులార తరులపై తరులార తరులపై చరించు శారిక కీరంబులారయుదార చరిత గిరులార గిరులపై చరించు
సేవించు మునికులా శ్రేష్ఠులార లోక సేవ్యురాలు పశులార వనములో నివసించుచుండేటి గుణములార గుణగణ్యురాలు పశులార వనములో నివసించుచుండేటి ఖడ్గమృగంబులార కీటకంబులార మా జానకి దేవినిటు పర్ణశాలయందు ఒంటిగా నుంచి నే వెళ్ళుచుంటిని రాము రక్షణార్థంబునిటు నుంచి రమణి కెట్టి బాధ రాకుండా కాపాడవలయు మీరు తల్లి నేను నిన్ను విడిచి పోవుచున్నానే కానీ నాకు పోవడానికి కాలు వస్తలేదు తల్లి. మా అన్నయ్యన శ్రీరామచంద్రుడు నీకు పదే పదే చెప్పినా గాని నీ వదిన సీతాదేవిని వదిలిపెట్టి ఎందుకు వచ్చావు అని చెప్పి ఏమని అంటాడో కదా. అయినా గాని తప్పదు. ఈ వనములో ఉన్న జీవరాశులారా, పర్వతంబులారా, కీటకంబులారా, జీవ జంతువులారా, ఖడ్గ మృగంబులారా, మేమొచ్చి వరకు మా అన్నయ్య శ్రీరామచంద్రుని తీసుకొని వచ్చే వరకు మా తల్లి సీతాదేవిని మీరే కాపాడాలి తల్లి. ఇంకా దిక్కు ఎవరు లేరు, మీరే కదా దిక్కు తల్లి. ఇప్పుడే నేను పోచున్నవాడు. అమ్మా రామ చిలుకాలారా, ఓ అమ్మలార మా చిలుకాలారా, అమ్మా రామ చిలుకాలారా, మాయమ్మలార ఓ కోయిల్లారా, అమ్మా రామ చిలుకాలారా, మాయమ్మలార ఓ కోయిల్లారా, అమ్మా రామ చిలుకాలారా, మాయమ్మలార ఓ కోయిల్లారా, అమ్మా రామ చిలుకాలారా. రామచంద్రుని రక్షణకై వెడులు చుంటి నమ్మలారా, రామచంద్రుని రక్షణకై వెడులు చుంటి నమ్మలారా, రామచంద్రుని రక్షణకై వెడులు చుంటి నమ్మలారా, రామచంద్రుని రక్షణకై వెడులు చుంటి నమ్మలారా. బొమ్మలైన జానకమను కాపాడు నమ్మలారా, అమ్మా రామ చిలకలారా, మాయమ్మలార ఓ కోయిల్లారా, అమ్మా రామ చిలకలారా. ధరణి సుతకు కాపలిక మీరే, కరులారా గిరులారా మీరే, ధరణి సుతకు కాపలిక మీరే, ఓ కరులారా గిరులారా మీరే, ధరణి సుతకు కాపలిక మీరే, ఓ కరులారా గిరులారా మీరే, ధరణి సుతకు కాపలిక మీరే, ఓ కరులారా గిరులారా మీరే, ధరణి సుతకు కాపలిక మీరే. తరుణి పర్ణశాలయందు ఒంటరిగా నుండెనమ్మ, తరుణి పర్ణశాలయందు ఒంటరిగా నుండెనమ్మ, తరుణి పర్ణశాలయందు ఒంటరిగా నుండెనమ్మ, తరుణి పర్ణశాలయందు ఒంటరిగా ఉండెనమ్మ. భారము మీదేనమ్మ బయలుదేరుచుంటినమ్మ, అమ్మా రామ చిలకలారా, మాయమ్మలార ఓ కోయిల్లారా, అమ్మా రామ చిలకలారా. మనచారా మృగంబులారా, ఓ మునికూల గణశ్రేష్ఠులారా, వనచారా మృగంబులారా, ఓ మునికూల గణశ్రేష్ఠులారా, వనచారా
బయలుదేరారు బంధులారా సద్గుణవంతురాలు జననీ జానకమ్మ సద్గుణవంతురాలు జననీ జానకమ్మ సద్గుణవంతురాలు జననీ జానకమ్మ సద్గుణవంతురాలు జననీ జానకమ్మ ఈనాడు తోడు నిడై ఉండు మచ్చు వరకు అమ్మా రామ చిలకలారా అమ్మాయమ్మలార ఓ గోయిల్లారా అమ్మా రామ చిలకలారా రాత్రి బుచ్చయ్య పల్లందు వేగ కరుణా చూడవే భక్తుల ముందు రాత్రి బోచయ్య వల్లందు అవేగ కరుణాజుడరే భక్తుల ముందు రాత్రి బోచయ్య పల్లందు కై రాజా గమన కాపాడా పాడము నీదే కై రాజా గమనాగా పాడే వారము నీవే హరి రాజా గమన కాపాడే వారము నీదే హరి రాజా గమనాగా పాడే వారము నీవే హరి ప్రహ్లాద వరద వందనములు చేసి నీకు అమ్మా రామ చిలకలారా అమ్మలార ఓ గోయిల్లారా అమ్మా రామ చిలకలారా అమ్మలారవో కోయిల్లారా అమ్మ రామ తిలకాలారా అమ్మలార ఓ గోయిల్లారా అమ్మా రామ చిలకలారా ఇక నేను మా తల్లి అయిన సీతాదేవి ఆజ్ఞాపించింది కాబట్టి మా అన్నయ్య శ్రీరామచంద్రుని జాడకు వెళ్ళుచున్నాను కావున చిలుకలారా పక్షులారా ఈ వనాంతరంలో ఉన్న అన్ని జీవరాశులారా ఇంకా మీరే దిక్కు తల్లి జీవనకారా సునయనానను గోవవేర జీవనకారా నయనాడను గోవవేర జీవనకారా సునయనానను గోవవేర జీవనకారా నయనాడను గోవవేర జీవనకారా నీవే కద రక్షింప నీవే కద శిక్షింప 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 మిగిలాజే గంబులెల్ల నిండి ఉన్నావుగా మిగిలా దేవంబులెల్ల నిండే ఉన్నావుగా జీవనకారా సునయనానను గోవవేర జీవనకారా సునయనానను గోవవేర జీవనకారా సునయనానను గోవవేర జీవనకారా సునయనానను గోవవేర జీవనకారా లైట్స్ ఆఫ్. సర్వమిచెను హరిచంద్రనుపతి పలికి బొంకుట మహా కలుషమంచును కదా పాతాళమునకేగే బలివి బుండు శరణార్చి బ్రోవుచుట వరధర్మమని కదా శివైతి నీవు రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామచంద్ర విధాత తలపున ప్రబలించినది ఆ కాంతను భంగపుచ్చెదను కానీ ఈ వేషమున పోతే ఆ బాలమణి నన్ను నమ్మజాలునా అయినా
రే మంత్రి, ఏ వేషమున పోతే ఆ కాంతామణి నన్ను నమ్మును, నీకేమన్నా తోచుతున్నదా నీ మదిలో? అయ్యా ఇప్పుడు ఏదన్నా మారు వేషం మీద పోయి ఆ సీతాదేవిని అపహరించకవచ్చదని ఏ వేషం అన్నా పోతానంటున్నావా? అవును. అయ్యా నువ్వు వేషం మారమన్నంటే ఈ వేషం మంచుకుంటుందే నీకు. ఏదిరా? గిట్లా చిరుతలు పట్టుకోవాలి, మునుపు పట్టుకునేది ఇంత పొడుగు పట్టుకొని ఏమనేది ఎరికేనా? అల్లల్లాకే ఏమిరా ఆశ్రయమా నాకు? అది మంచిగా లేదా? అయినను అయ్యా నిన్ను అడిగాను చూడు. అయ్యా అయ్యా ఇక ఎందుకు నీకు ఏది ఇష్టమో స్వామి. ఎట్లెట్లునే బోధురా రాముల సతిని, ఎట్లోనే పోదురా రాముల సతిని, ఎట్లెట్లునే బోధురా రాముల సతిని, ఏ తీరు కొని తెట్టురా రాముల సతిని, ఏ తీరు కొని తెట్టురా రాముల సతిని, ఏ మాయా చేసి నేను ఏ వేషము ధరింతును, ఏ మాయా చేసి నేను ఏ వేషము ధరింతును, ఎక్కు మోసగించి పెట్టు ఇంటి సీత నిండునకు, ఇంటి సీత నిండునకు, ఇంటి సౌందర్య నిండురా నా కనుల ముందు, కలలాడు చుండెను గదరా నా కనుల ముందు, కలలాడు చుండెను గదరా నా కనుల ముందు, కొంత నిండు లేక నేను కదలిరాను లంకనగరి, కదలిరాను లంకనగరి, నాటి వయ్యారంబులు ఏ తీరగ వర్ణింతురా, ఏ తీరగ వర్ణింతురా, ఎట్లెట్లునే బోధురా రాముల సతిని, ఓయ్ చిలక, అయినను నా మనముకు ఏ వేషం ధరించాలో తోచట్లేదా? ఏదైనా మంచి మార్గము తెలుపుదురా? అయ్యా ఏ వేషమైనా నీకు తగ్గట్టు వేషం ఏమెత్తవే మరి. అయ్యా ఈ బాలసంతం వేషం బాలసంతోనగా ఏమిరా? మంచిగా లేదా మరి గిది ఎత్తవానే? వీళ్ళు గంగెట్టోళ్ళు వేషం. గంగెత్తవాడు ఏమిరా? ఎలా కనపడుతున్నారా నీకు? అయ్యా మారు వేషం వేయాలంటే ఏదో ఓ రూపకంగా పోవాలి. అయినను నీ వల్ల కాదు గాని, ఒరేయ్ జంగమ వేషమున బోధులో రాముల సతిని, జంగమ వేషమున బోధులో రాముల సతిని, బంగ పుట్టి నిందులెత్తును రాముల సతిని, బంగ పుట్టి నిందులెత్తును రాముల సతిని, రంగై నారద వెక్కి రావణుండు కదిలే కదిలే, రావణుండు కదిలే కదిలే, శంకు జయగనిపుడే జంగమదారి నైతే, జంగమదారి నైతే. రే మంత్రి, అయ్యా నా మనమున ఈ జంగమ వేషం ధరించదను. సరే స్వామి.